వీరి ప్రజలను తీసుకొని పొమ్మని చెప్పుచున్నావు, ఎవరిని తీసుకుపోవాలో నీవు చెప్పటం లేదంటే అపోస్తుల కార్యాలలో 4వ అధ్యాయము 12వ వచనంలోంచి చూడాలన్నమాట అండి. ఇప్పుడు 33:12 ఏముందంటే, ఈ ప్రజలను తీసుకొని పోమని చెప్తున్నావు, ఎవరిని తీసుకుపోవాలో నువ్వు నాకు చెప్పట్లేదంటే మరి ఎవరి వలన రక్షణ కలుగుదు, ఈ నామం వలనే రక్షణ కలుగును అంటే దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండా పెట్టమని మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్త వస్తాడు. మరి నాతో ఎవరిని పంపుతావంటే మరి ఎవరి వలన రక్షణ కలుగుదు, ఈ నామం ద్వారానే రక్షణ కలుగును అంటాడు. కాబట్టి 13వ వచనం చూస్తే ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని అంటున్నాడు. మోషే ఏమంటాడమ్మా, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అంటే వారు విద్యలేని పామర్లట, వారు యేసుతో కూడా ఉన్నవారట. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 13వ వచనంలో వారు యేసుతో కూడా ఉన్నవారు, వారు యేసుతో కూడా ఉన్నవారు బహుధైర్యంగా ఉన్నారంట. యేసుతో ఉన్నవారు, యేసుకు ప్రార్థన చేసేవారు బహుధైర్యం ఉంటుంది. అర్థమవుతుందండి? యేసు లేకుండా ఉన్నవారు పిరికివారిగా ఉంటారు. యేసుతో ఉన్నవారు అని 13వ వచనం చెప్తుంటే వచనము వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అక్కడ దేవదూత చెప్పిందిగా, గాబ్రియేల్ దేవదూత అక్కడ దేవదూత చెప్పింది కదా గొల్లలకి, మరి ఆ వార్త చెప్పిన వెంటనే మరి పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఎందుకని వర్తమానం చెప్పేటప్పుడు ఒక్కరే ఉన్నారు, ఒక్క దేవదూతను చూస్తేనే జడుపు వస్తుంది. అర్థమవుతుందండి? ఒక్క దేవదూతను చూస్తే గొల్లలకి జడుపు. ఆ శుభవార్త చెప్పిన వెంటనే ఇంకా అనేక దేవదూతలు వచ్చినాయి అంట. వచ్చి వారితో కూడా సైన్య సమూహం వారితో కూడా ఉండి అని ఉంది. అప్పుడు ఆ రాత్రి పాటలు పాడారు. ఆ పొలములో ఏమని పాడారు ఆ దేవదూతలు? ఏమని? సర్వోని స్థలములో దేవుని మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగ్గాక. అమ్మా, ఈ సమాధానము ఈ క్రిస్మస్ దినాల్లో మనకు ఉండాలి. 14వ వచనం సమాధానం అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఏమండి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇక్కడ సమాధానము, అక్కడ విశ్రాంతి. ఇగో మరి ఆయనకి ఇష్టము ఏంటంటే ఇష్టత ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి ఇక్కడ స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా ఉన్నాడట. స్వస్థత, ఇక్కడ సమాధానము, ఇక్కడ విశ్రాంతి కలగజేస్తాను, నా సన్నిధి తోడుగా వచ్చినంటే ఇక్కడ సమాధానం అంటున్నాడు, ఇష్టమేమో తోడుగా ఉండడమే. ఇక్కడ ఆ స్వస్థత పొందిన కుంటోడు శృంగారం అనే దేవాలయ దగ్గర బిచ్చగాడికి కాళ్ళు వచ్చినాయి, కుంటోడికి ఏమొచ్చినాయి? కాళ్ళు వచ్చినాయి. వీరు పేతురు యోహానుతో కూడా ఉన్నారంట. మరి వీరిని పట్టుకొని అనయ కాయపాలు బెదిరిస్తున్నారు. ఈ అనయ కాయపాలు వీరిని ఏం చేయాలో వారిని ఆలోచించుకుందామని సభ నుండి బయటికి పొండి అనే వారికి 15వ వచనం చెప్తే, ఇక్కడ 15వ వచనం లోకాసు వార్తలో బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి. ఏంటండి? బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అంటే వారు సభ నుండి బయటికి పొండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మనల్ని లోకస్తులు, విగ్రహారాధకులు, మరి లోకాచార్యాలు అనిపించేవారు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని వ్యభిచరిద్దాము, మరి ఇష్టానుసారంగా నవ్వులాట్లాడుకుందాం, ఊసులాట్లాడుకుందాం అన్నవారు మనల్ని కొంతమంది ద్వేషిస్తారు. బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అంటున్నాడు. బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అంటే బెత్లెహేము అంటే రొట్టెల బుట్ట. ఈ రొట్టెల బుట్ట మనకు ఆకలి తీరుస్తుంది, ప్రతి మనిషికి ఆకలేస్తుంది. ఆహారము కానిదాన్ని తింటున్నాడట. కానీ మనము యేసయ్య శరీరము మరి రక్తంలో పాలు పొంది యేసయ్య వాక్యములో ఆనందిస్తుంటే ఏమండి, మనకు ఈ ఆహారం తినవాడు ఎన్నడూ చనిపోయాడు. ఇందాక చదివాం కదా, పైనుండి మన్నా వచ్చింది, పైనుండి వచ్చిన ఆహారము నేనే. మీ పితరులు మన్నా తిని చనిపోయారు, కానీ ఈ ఆహారం తినివాడు అన్నాడు చనిపోడు అని చెప్తాడు. కాబట్టి బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని వీరు పూనుకున్నారు. మరి క్రిస్మస్ దినాల్లో మనం ఇంకా మామూలు రోజులుగా ఉండకూడదు, చాలా
ఉత్సాహంగా ఉండాలి. అందు గురించే క్యారల్ చేస్తారు. దేనికి క్యారల్ చేస్తారు ఏమండి? ఈ గొల్లలు ఏం చేశారు? శుభవార్త అందరికీ చెప్పారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే సభ నుండి బయటికి పొండి అంటే వీరు బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండి, ప్రభువు మనకు చెప్పిన కార్యములు మనం చూద్దాం అని వారు చెప్పారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏముందంటే, నీ సన్నిధి మాతో రాపోతే మేము ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు. ఇక్కడ ప్రయాణమే, ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు, నీ సన్నిధి రాపోతే అని అంటున్నారు. ఇక్కడ బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండి అంటున్నారు. అక్కడ సభ నుండి బయటికి పొమ్మంటున్నాడు. కాబట్టి ఇలాగా 15 వచనాలు ఉంటే 16వ వచనంలో ఏముందంటే, ఇగో మేము ప్రజల్లో ప్రత్యేకులము, మేము ప్రజల్లో ప్రత్యేకులము అని చెప్తుంటే, ఈ ప్రజల్లో ప్రత్యేకులు మరి జన్మకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు మోషే. ఇక్కడ ప్రసిద్ధమైన సూచక్రియ జరిగిందంట. కుంటోడికి కాళ్ళు వచ్చినాయి. ఇది యెరూషలేములో ఉన్న వారందరికీ స్పష్టమే అంటున్నాడు. ఇక్కడ ప్రసిద్ధమైన మేము ప్రత్యేకులం అంటున్నాడు. ఇక్కడ ప్రసిద్ధమైన సూచక్రియ అంటున్నాడు. స్పష్టమే అంటున్నాడు. ఇక్కడ ఎలాగూ తెలియను అంటున్నాడు, అక్కడ స్పష్టమే అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రసిద్ధమైన సూచక్రియ ప్రపంచంలో అందరికీ తెలిసి అందరూ చేసే పండగ. యేసేపు, మరియా, ఇక ఎవరున్నారండి? శిశువు ఉన్నారు. ఈ ప్రసిద్ధమైన సూచక్రియ. సరే, నీవిచ్చిన మాట చొప్పున నేను చేస్తాను అనేది 17వ వచనంలో ఉంటే, యేసు నామమును బట్టి ఎప్పుడు ఇంకా మాట్లాడొద్దు అని అపోస్తల కార్యాల్లో మాట గురించే ఉంది. వారు తమతో చెప్పిన మాటల గురించి వారు ఆలోచిస్తున్నారట. మాట మరి 17వ వచనాల్లో ఉంటుంది. 18వ వచనాల్లో యేసు నామమును బట్టి ఎన్నడూ బోధించకూడదని వారికి వార్నింగ్ ఇచ్చారు. అనయ కయప్పాలు ఎవరికి? పేతురు, యోహానులకు. మరి యేసు నామం బట్టి బోధించకూడదంటే వారు గొల్లలు చెప్పిన మాటలు బట్టి వారు చాలా ఆశ్చర్యపోయారట. ప్రజలందరూ మరి ఆ రీతిగా మరి చెప్పుకోవడం జరిగింది. ఆ రీతిగానే ఇక్కడ దయచేసి నీ మహిమను చూపుము. సువార్త విషయంలో మరి స్పందన, కొంతమంది ఇంకా వినాలనుకుంటారు, కొంతమంది నిషేధిస్తున్నారు, కొంతమంది అటు ఇటు కాకుండా తటస్థంగా ఉంటారు. వారి యొక్క స్పందన ఎలా ఉందనేది 20వ వచనంలో మేము కన్నవాటిని విన్నవాటిని తెలియజేయకుండా ఉండలేము అని చెప్తుంటే, కన్నవాటిని విన్నవాటిని అందరికీ తెలియజేసుకుంటూ వెళ్ళారంట. ఎవరండి? ఈ గొల్లలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇదిగో నీవు నా ముఖం చూడలేవు అంటున్నాడు. మరి కనుట అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా అని మరి దేవుడి పట్ల ప్రేమను, వాక్యం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ మరి ఆ మాటలన్నీ భద్రము చేసుకుందట. దేవుని స్తోత్రం. ఇక్కడ నా వలన నీకు కటాక్షము కలిగినది అంటున్నాడు. కాబట్టి భద్రం చేసుకొని వాక్యం పట్ల మరి కనికరము కలగడం, ప్రేమ కలిగి ఉండడము మనకు 19వ వచనాల్లో కనబడుతుంది. ఈ రీతిగా ప్రతి వచనము మనకు టాలీ అవుతుంది. మరి హేరోదు రాజు ఈ దినాల్లోనే తూర్పు దేశమున నక్షత్రం చూసి మేము వచ్చామని మరి చెప్తున్న జ్ఞానులను రహస్యంగా పిలిపించి వారితో మంతనాలు చేసి, మరి ఏ కాలంలో నక్షత్రం పుట్టిందని అడిగి మీరు వెళ్ళి పూజించరండి, నేను వచ్చి పూజ చేస్తానని చెప్పి వారిని పంపించారు. వారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారం పాత నక్షత్రము కనబడింది. ఈ నక్షత్రం చూసి వారు అత్యానందభరితులై తమ పెట్టెలిప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు అర్పించారు. ఆ శిశువుకి ఏం చేశారమ్మా? సాగిలా పడ్డారు. శిశువుకి సాగిలు పడతారు ఎవరైనా పెద్దోళ్ళు? ఏమా, శిశువుకి సాగిలు పడితే శిశువు ఆయువే పోతుంది. అర్థమైందా? వీరు జ్ఞానులు, మళ్ళీ బుద్ధిహీనులు కాదు. మరి జ్ఞానులు వచ్చి శిశువుకి ఎందుకు సాగిలు పడ్డారు? అతడు దేవుడని వారికి అర్థమైంది. దేవుని స్తోత్రం. తమ పెట్టెలు ఇప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకిచ్చారు. మరి ఇన్ని రోజులు తిరిగిన కూలీ వేస్టే, వారి జీతం వేస్టే. భార్యలను వదిలిపెట్టారు, పిల్లల్ని వదిలిపెట్టారు, వేరే దేశం నుండి వచ్చారు వీరు. కాబట్టి అబ్రహాముకు చెప్పాడు దేవుడు,
అబ్రహమా, నీ బంధువులను స్నేహితులను విడిచిపెట్టి బయలుదేరము అని చెప్తున్నాడు. ఏమండి, మనమైతే దేవుడు సువార్త ఇచ్చి, వాక్యం ఇచ్చి, ప్రార్థన ఇచ్చి, మందిరం ఇస్తే ఆదివారం ఆరాధనలకు ఏం చెప్తున్నారు? అయ్యా పశువులు చూడాలి, గేదెలు చూస్తానికి వెళ్తున్నాం అయ్యా, పొలాన్ని చూస్తానికి వెళ్తున్నామయ్యా, మాకు పని ఉందయ్యా. ఇంకో ఆయన అంటున్నాడు నా భార్యను చూసుకుంటానికి వెళ్తున్నాడు. ఇంకో ఆయన అంటున్నాడు పొలాన్ని చూసుకుంటానికి వెళ్తున్నాడు అంటున్నాడు. కాబట్టి సాకులు చెప్పకూడదు. ఆయన లెక్క అడుగుతాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి లెక్క అడగలేదా? లెక్క అడుగుతాడు. ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క అప్పగించాలి. వారు అత్యానందభరితులై తమ పెట్టిలిప్పి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు సమర్పించారు. ఈ క్రిస్మస్ దినాల్లో అయినా మనము దేవుని సన్నిధికి రావాలి. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి దేవుడు లెక్క అడిగాడా లేదా? లెక్క అడుగుతాడమ్మా. నీ పిల్లల గురించి లెక్క అడుగుతాడా? ఎలా పెంచావు? యేసయ్యని చూపించావా? బిడ్డల్ని అరచేతుల మీద వాళ్ళ హృదయాల్లో యేసయ్యని చెక్కాలి. ఒక పాటలు పాడుతున్నారు అనుకోండి, సినిమా పాటలు పాడొద్దని చెప్పాలి. దేవునియే చూపించాలి. దేవుని పాటలు నేర్పాలి. చెడ్డ మాట్లాడితే చెడ్డ మాటలు, ఇవన్నీ భయమనే ఐశ్వర్యం ఇవ్వడం. ఒకనాటి ప్రసవేదన చాలదట. ప్రసవేదన ఎప్పుడు పడతారు అమ్మా? ప్రసవేదన ఎప్పుడు పడతారు? బిడ్డను కన్నప్పుడు కడతారు. అప్పుడు ప్రసవేదన చాలదంట, ప్రతిరోజు ప్రసవేదన పడాలంట. ఇదేంటండి ప్రతిరోజు ప్రసవేదన అంటే? ఎలాగూ ప్రార్థనలో మూలుగుతాం, నాయన నాయన కనికరించిన ఆయన మంచి బుద్ధి దయచి. మంచి బుద్ధి వస్తుంది ఎవరికి? నీ బిడ్డలకి మంచి బుద్ధి కనాలి. అలాగా శరీరం అయితే కన్నారు కానీ బుద్ధులు కనట్లా, వారి ఉద్యోగాలు కనట్లా, వారికి మంచి జీవితాలు మీరు కంటే వస్తాయి వాళ్ళకి. అర్థమైందా? ప్రభు శిక్షలోను బోధలోను మనము పెంచాలి. కాబట్టి అండి 5 తలాంతులు గలవాడు 5 సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు 2 సంపాదించాడు, 1 తలాంతు గలవాడు తినేలేదు, దొంగతనము చేయలేదు. కానీ ఉన్నతున్నట్టు ఇచ్చిన దేవునికి కోపము వచ్చింది. ఉన్నతున్నోడు ఇచ్చినట్టు కొడికి పని చేయకుండా ఉన్నోడికి ఎక్కువ మాటలు వస్తాయని ఉదాహరణ ఏంటంటే, నువ్వు కటియుండువు, నువ్వు ఇత్తన దాన్నే కోసేవాడివి, నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు అడగవా, నువ్వు అడుగుతావని నాకు తెలుసు, ఇదే వాడిని నీ తలాంతు నీకు ఇస్తున్నాను అంటే, నేను కఠినున్నా మరి సావుకారుల దగ్గర ఎందుకు పెట్టలేదు, వడ్డీ నాకు ఏది అని కొట్టులో వేశాడు. ఈ 1 తలాంతు గల పర్వాలేదులే, మా ఆత్మకు రక్షించు, నా భర్త అతనంతటా అతనే మారుతాడులే, నా పిల్లలు ఆ టైం వచ్చినప్పుడు మారుతారులే అనుకున్న వాళ్ళంతా 1 తలాంతు వాళ్ళు. మనం చేయాలి. ఏమండి? మనం ప్రాక్టికల్ చేయాలి. మన కర్మ మన క్రియ మనం చేయాలి. దేవుడే చూసుకుంటాడు అనకూడదు. అర్థమవుతుందండి? యాకోబును ప్రేమించును, ఏశావును దేశించును. ఏశావు తన పూట కొరకు కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. మరి అమ్మేసిన ఏశావు రేపొద్దున నేరారోపణ చేసి నీవే చేసావు కదయ్యా అంటే కుదురుద్దా? ఏమండి? కుదరదు. అవునా? కాబట్టి మనం చేయగలిగేది మనం చేయాలి. కాబట్టి దేవా నువ్వే దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నావు కదా అంటే కుదరదు. ప్రతి దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కొత్త ద్రాక్ష రసంలో ఏమండి? కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తులోనే పోయాలి. అర్థమవుతుందా? ఆవిడ లేపండి. కొత్త తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోయాలి. కొత్త ద్రాక్ష రసము పాత తిత్తులో పోయకూడదు. అంటే తిత్తులు పిగిల్చేస్తాయంట. అమ్మా అవును లేపు ఒకసారి తట్టు. దేవుని స్తోత్రం. కొత్త ద్రాక్షరసం వస్తుంది మనకు 2025. ఈ 2025లో ప్రవేశిస్తున్న మనము అమ్మా పాత బుద్ధులతో వెళ్ళకూడదు, పాత స్వభావాలతో వెళ్ళకూడదు, పాత క్రమాలతో వెళ్ళకూడదు. సమస్తమైన నూతన పరిచాడు. క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవే గతించును. మనం కొత్తగా కొత్త మనసుతో, కొత్త బుద్ధితో, కొత్త స్వభావంతో, కొత్త నియమాలతో 1 నుంచి 15 నిమిషాలు ప్రార్థన చేస్తే 20 నిమిషాలు చేయాలి. 52 ఆదివారాలు ఇచ్చాడు దేవుడు. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు చర్చికి వచ్చాం? 52 వచ్చామా?
ఒకవేళ 1-2 పోయినాయా, ఈసారైనా 52 ఆదివారాలు దేవుని దగ్గరికి అప్పగించాలి. మనం వస్తే సరిపోతుందా? మనతో పాటు ఇంకో ఆత్మనైనా, అది నీ భర్తనో నీ కుమారుణ్ణో బయటోళ్ళనో, సంవత్సరానికి ఒక ఆత్మనో తీసుకురావాలి. పాల్ అంచవ్ గారు అనే సంఘంలో ఈ నియమం ఉంది. ఒక ఆత్మ మరి ఒక ఆత్మను తీసుకురావాలి. ఇప్పుడు 200 మంది ఉంటే వచ్చే సంవత్సరానికి ఎంతమంది అవుతారు? అప్పుడు 400 మంది అవుతారు. అందుగురించి వాళ్ళ సంఘం లక్షలు 8 లక్షల పైనే సంఘం. అది అర్థమైందా? ఎలా పెరుగుతారు? ఏమర్పించినా దేవుణ్ణి ఆరాధన చేస్తాను, డబ్బులు నాకెందుకు, మధురమైన చెరుకు నాకు ఎలా, బంగారం నాకు ఎందుకు? ఒక మనిషిని తీసుకురావడమే కానుక. సంఘం అభివృద్ధి పొందిందంటే ఏమిటండి? కానుక పెరగడమో ఒక మనిషి రావడమే గుర్తు. ఎంత చెప్పినా, మీకు టైలరింగ్ నేర్పుతున్నాడు అనుకోండి, ఎంత చెప్పినా కత్తిరి పట్టుకుని ఇలా కత్తిరించాలి, మిషన్తో ఇలా కుట్టాలి అని నేను నేర్పుతాను, మీకు వచ్చేస్తుందా? రాదది. ఏం చేయాలి? మీరు కూడా మిషన్ ఎక్కాలి, మీరు కూడా కత్తిరి పట్టాలి, మీరు కూడా టేప్ పట్టి కొలవడం నేర్వాలి, ఆ గీడు నేర్చుకోవాలి, చక్కగా కత్తిరించడం, ఇవన్నీ ప్రాక్టికల్లో రావాలి. ప్రాక్టికల్ అంటే ఏంటి? మీరు ఇచ్చే కానుక. అర్థమైందా? ఎంతసేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రభు ప్రభు అని తప్పట్లు కొడతారైతే కానుక రావట్లా. సరే, ఎప్పుడు వస్తాయి? భర్తలు మారితే వస్తాయి. మరి భర్తలు ఊరుకోరుగా, కానుకలు ఎక్కువ ఇస్తే ఊరుకుంటారా? వాళ్ళు తాగుబోతు దుకాణాలకి ఎంత వెళ్ళినా పర్వాలేదు, వారు సిగరెట్ పెట్టెలకి ఎంత ఇచ్చినా పర్వాలేదు, కానీ మీరు ఎంత ఇస్తున్నారో పెద్ద నుడుగుడు గుడికైతే రారు, లెక్కలైతే వేస్తారు. కాబట్టి ప్రతిదాని గురించి దేవునికి లెక్క అప్పగించాలి. సంచారాలు లెక్కించాడంట, కన్నీళ్లు బుడ్డిలో ఉంచాడంట, మీ తల వెంట్రుకలు లెక్కించాడంట, నీ మాటల విషయంలో లెక్క అప్పగించాలట. అర్థమవుతుందమ్మా? ప్రతి దానికి లెక్క అప్పగించాలి. భర్త విషయంలో ఎలా ఉన్నారో లెక్క అప్పగించాలి, భార్య విషయంలో ఎలా ఉన్నారో లెక్క అప్పగించాలి. పిల్లల్ని ఎలా పెంచావు? అసలు దేవుని భయభక్తులు ఉన్నాయా? అసలు నీకుందా క్రమము? ఏటేటా యెరూషలేముకి వెళ్ళేవారంట. ఎవరండి? యేసేపు మరియమ్మ. ఈ ఏటేటా వెళ్ళినప్పుడు 12 ఏళ్ల వయసులో యేసయ్యను కూడా తీసుకెళ్లారట. యేసు యెరూషలేములో నిలిచిపోయాడట. తమతో పాటు తమ బంధువులతో పాటు ఉన్నాడేమో అనుకొని బయలుదేరి వచ్చేస్తున్నారు. ఒక రోజంతా ప్రయాణమై ఒక 20 కిలోమీటర్లు వచ్చేసిన తర్వాత మరి చూసుకుంటే యేసయ్య తమతో లేడు. బంధువులందరూ అడుగుతున్నారు, మీతో ఉన్నాడు అనుకున్నావమ్మా, అరే నువ్వు పట్టించుకోలేదా? అరే ఏడంటే ఎక్కడా లేడు. మళ్ళీ వెతుక్కుంటూ ఉసూరుమని ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ యెరూషలేముకి వెళ్ళారు. అక్కడ పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాడట. పెద్దోళ్ళు, శాస్త్రులు, పరిచయులు వాళ్ళు చెప్పింది ఎలాగని ప్రశ్న ఎత్తున్నాడంట. ఈ ప్రశ్నకి వాళ్ళకి మతే పోతుంది. ఎటువంటి ప్రశ్నలు అంటే, ఏమండి, ప్రభువు నా ప్రభుతో చెప్పిన అంటున్నాడు కదా, దావీదే ప్రభువు కదా, మరి ఒక ప్రభువు ఎక్కడి నుండి వచ్చాడు? ఒక ప్రభువు ఉంటాడు, దావీదు కూడా ప్రభువే, ప్రభువు నా ప్రభుతో చెప్పిన అంటున్నాడు ఏంటి అంటే, అవును ప్రభుతో చెప్పడం ఏంటి? ఇక్కడ 2 దేవుళ్ళు ఉన్నారు, నేనున్నాను గుర్తుపెట్టు అంటానమాట. దేవుని స్తోత్రం. ఆయన అడిగే ప్రశ్నకి మతి పోయి మరి ఇటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయి చాలా విలువిచ్చి ఆయన గౌరవిస్తున్న సమయంలో, ఏంటి మాకు ఇలాగ చేసావయ్యా, మమ్మల్ని కుంగదీసేవేంటి, నీ తండ్రి నేను ఎత్తుక్కుంటున్నాం అంటే ఆయన ఏమన్నాడమ్మా, నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? నా నేల వెతుకుచున్నారు అని. మరి తర్వాత 30 ఏళ్ల వరకు వడ్రంగి పని చేసుకొని తండ్రి మాట తల్లి మాట విని విధేయుడిగా ఉన్నాడు. తర్వాత యోహాను బాప్తీసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాడండి? యోహాను దగ్గర తీసుకున్నాడు. తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉంది. అప్పుడు సిలువ ఎక్కే ముందు కాదు, ఎప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండాలి. రాత్రి చెప్పాను మీకు, ఎప్పుడు నిలిచి ఉండాలి? 3 రోజులు నిలిచున్నవారు పాపం మీద జయం వస్తుంది. 10 రోజులు ఉన్న వాళ్ళకి సేవకులు అవుతారు. యేసయ్య ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి బోధించడం ప్రారంభించాడు. అదే ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు. కాబట్టమ్మా, మనము తండ్రి పనుల మీద ఉండాలి. మనం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని మనకు ఆయుష్ ఇచ్చాడు. ఫలాలు లేని చెట్టుని ఆయన నరికేస్తాడట, శపించాడు కూడా.
ఆకలితో వచ్చి చెట్టు దగ్గర ఉన్న పళ్ళాలు చూస్తే ఒక్క పండు కూడా లేదు, ఆకులైతే ఉన్నాయి. అంటే ప్రార్థనకు వచ్చిన గుర్తు, అన్ని ఆకులే ఉన్నాయి కానీ పళ్ళేమీ లేవు. కాబట్టి మనం దేవునిలో పాలు పొందాలి, దేవునిలో మన సమయం ఇచ్చి పాలు పొందాలి. రాత్రినామంగా గ్రహింపు, మన బుర్ర దాని గురించి ఆలోచించాలి. అలాగా మనం ధనం ఇవ్వాలి, మన పిల్లలను ఇవ్వాలి. దేవుని స్తోత్రం. కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త బుద్ధులతో, కొత్త మనసుతో, కొత్త స్వభావంతో వెళదాం. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? కొద్ది రోజుల్లో సిద్ధపడాలి. మనం అనుకుంటే అవదు, మనం అనుకుంటే ప్రతి ఒక్కరికి మేలు చేయాలని ఉంటుంది, మేలు చేయటం వాళ్ళ వలన కాదు. కాబట్టి ఎలాగవుతుంది? నిలిచి ఉన్నప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుద్ది. ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుడి సన్నిధిని కలిగి ఉండాలి. కాబట్టి మనం అనుకుంటే అయ్యా ఇక నుంచి ఇలా ఉండకూడదు, ఈ మానేద్దాం, ఇది మానేద్దాం, అది మానేద్దాం అనుకుంటారు కానీ మానలేరు. ఎప్పుడైతే నిలిచి ఉంటారో అతుక్కుంటుంది. ఇరిగిపోయిన చేయక అతుక్కుంటుందా? అతుక్కోదు. నిలిచి ఉన్నప్పుడు అతుక్కుంటుంది. దేవుడు శక్తినిచ్చాడు, ఆ రీతిగా నిలిచి ఉన్న వారికి పైనుండి శక్తి వచ్చింది. ఈ రోజున పెద్ద పెద్ద సేవ చేస్తున్న వారే కానీ, మరి ఎవరైనా దేవుని అద్భుతాలు చేస్తున్న వారే కానీ దేవునిలో నిలిచిన వారు మంత్రాలకు చింతకాయలు రాదు. నిలిచి ఉన్నవారే ఫలిస్తారు. నిలిచి ఉన్నారు కాబట్టి వారికి అద్భుతాలు జరిగినాయి. దీనికి ముందుగా భయమైన ఐశ్వర్యము ఉండాలి. ఏ భయము? అగ్ని ఆరదు, పురుగు లోకంలో పడిపోతామేమో అని ఎవరికైతే భయం ఉందో ఆయన తప్పనిసరిగా కాపాడుతాడు. కాబట్టి దయచేసి నీ మహిమను చూపు అంటున్నాడు. కొండ మీద 40 రోజులు ఉండిపోయాడు. ఎవరో? మోషే. ఇప్పుడు మనం ఎలా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నామో వాళ్ళు కింద ఎదురు చూస్తున్నారు. ఏంటి మోషే ఇంకా రాలేదేంటి, టైం అయిపోయింది, ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదని ఆ నగలన్నీ తీసి ఒక విగ్రహం చేశారు. అదేమైంది? బంగారు దూడ చేసి, దూడా నీవేమా దేవుడు అని డ్యాన్స్ వేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు. ఏమండి? ఆ కుంకుమ ఎగరేస్తున్నారు, ఆ పసుపు ఎగరేస్తున్నారు. అందరూ చేసినట్టే చేస్తారండి. ఎవరైనా ఏ మనిషి అయినా చుట్టూ ఉన్న వాతావరణం బట్టి నేర్చుకుంటారు. అందరూ రేపు పొద్దున ఏదైనా హిందూ పండుగ వచ్చింది అనుకోండి, అందరూ పప్పులు అనుకుంటే మనం కూడా. కానీ విగ్రహారాధన చాలా డేంజర్. విగ్రహారాధన మాత్రము గోడ అలవాటు అయిపోతారు. వాటి జోలికి వెళ్ళకూడదు, ఆ ప్రసాదాలు తీసుకోకూడదు. కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ చీర కట్టుకున్నారు కాబట్టి మీరు చీర కట్టుకున్నారు. అదే అమెరికాలో ఉంటే ఏమవుతారు? ప్యాంట్లు కూడా వేస్తారు. దేని బట్టి? అది ఆచారం. అవునా? చుట్టూ ఉన్న ఆచారం మనకు సిగ్గు కలిగించదు. కాబట్టి చుట్టూ ఉన్న ఆచారం మనకు తెలియకుండా చేస్తుంది. అన్ని జనులతో సావాసం చేయకూడదు, అన్ని జనుల వల్లే చింతపడకూడదు, అన్ని జనుల వల్లే ఆనందపడకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. నేను మీ తండ్రినై ఉంటాను, నేను మీ దేవుణ్ణై ఉంటాను. నక్షత్రము యాకోబులో ఉదయించినని ఆ నక్షత్రం మన హృదయాల్లో ఉదయించాలి. ఇంకా మారు మనసు లేని భర్తలు, మారు మనసు లేని ఇంకా మందిరానికి రాని పిల్లల హృదయాల్లో రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. అయ్యా నా మాట వినట్లేదయ్యా, ఈ సంవత్సరం ఆ బిడ్డ రావాలయ్యా. 25 క్రిస్మస్కి, 24 క్రిస్మస్, 25 క్రిస్మస్కి నా బిడ్డ కానీ నా భర్త కానీ మారాలని మీరు ప్రార్థన చేయాలి. 52 ఆదివారాలు పాల్గొవాలి. ఈ మనవలకి మనవరాళ్ళకి దేవుని మోకరించడము, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయడము. యేసు మన కోసం రక్తం చిందించాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన గొప్పగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమను రుచింపజేసి ఆయన మీద ఆనుకోవడం మనము నేర్పాలి. మనల్ని ఎక్కడుగుతాడట, అర్థమవుతుందండి? ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఆ మన్నా ఇచ్చింది, తర్వాత తన వంశం వారు చూడాలి. కాబట్టి మన పిల్లలకు మనం నేర్పాలి. ఈ ఉదయకాలమున యెహోవాను స్తుతించడం మంచిది. మంచిది ఏం జరుగుద్ది, మంచి ఎలా జరుగుద్ది అని పసుపు అవన్నీ గుడ్డలు కడతారు, లేకపోతే గుమ్మడికాయ కడతారు. మంచి ఎలా జరుగుద్దట? ఏ రోజున మరి పెళ్లి చేయాలి, ఏ రోజున బయలుదేరాలి, ఏ రోజు ఇల్లు కట్టాలి, ఇవన్నీ ముహూర్తాలు చూస్తారు. ఏమా ఈ ముహూర్తాలన్నీ చూసింది కాదు కానీ యెహోవాను స్తుతించట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని స్తోత్రం. మనకు మంచి జరగాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలమ్మా? దేవుణ్ణి స్తుతి. ఈ స్తుతి యాగం చేసినప్పుడు నీ రక్షణ ఎదురుగా వస్తుందట. ఏమండి? ప్రార్థన కంటే, పాటల కంటే స్తుతి యాగము శక్తివంతమైనది. ఒకసారి చదివి ముగించుకుందాం. 50వ కీర్తనమ్మ 23వ వచనం.
ఈ స్తుతి యాగం ఎప్పుడైనా మీకు ఆపద కలిగిందా, నష్టం కలిగిందా, ఒక యాక్సిడెంట్ జరిగిందా, మీ ఇంటిలో మరణమే ఉందా, నువ్వు స్తుతించు. ఉసూరు మనక దేవుడు నాకు అన్యాయం చేశాడు అనక, సమస్తము ఈ లోకములో అందరూ చనిపోయారు, ప్రతి ఒక్కరికి యాకోబుకు కూడా కొడుకు దూరమయ్యాడు, అందరి పరిస్థితి ఇంటిల్లో కూడా దావీదు ఇంటిలో హత్యలు జరిగినాయి, కొడుకులు చనిపోయారు, కుమార్తెలు వారి జీవితాలు పాడైనాయి. మరి మహాభక్తుడు దావీదు, మహాభక్తుడు యాకోబు, మహాభక్తుడు అబ్రహాము, మహాభక్తుడు ఇస్సాకు, మరి ఇద్దరు కొడుకులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది, యాకోబు ఏసావు. అవునా? మరి ఇంకా భార్యాభర్తలకు శాంతి ఉంటుందా రెబ్కమ్మకు ఇస్సాక్కి? మరి అబ్రహాం ఇంట్లో కూడా గొడవే, ఆఖరి బట్టి గొడవ వచ్చిందా లేదా? యాకోబుకు గొడవే. అర్థమైందండి? యాకోబుకు కొడుకు దూరం అయిపోయాడు యోసేపు. ఆ తామర పాడైపోయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని చంపేశారు. ఎంత వేదన! మరి ఎంత ఏడ్చాడు యోసేపు గురించి. దావీదు ఇంట్లో కూతురిని కొడుకే చేర్చేశాడు, ఆ కొడుకులు ఒకరినొకరు చంపేసుకున్నారు. అర్థమైందండి? మరి దావీదు భక్తుడు కదా, ఒకరినొకరు చంపుకున్నాడు, కొడుకే తరిమేశాడు. రాత్రి విన్నాం కదా, కొడుకే తరిమేశాడు. ఇటువంటి భయంకరమైన స్థితిగతులు మరి అందరి జీవితాలు ఉన్నాయి. మోషే కూడా మోసపోయాడు. ఒకరిని ప్రేమించి చంపితే ఏమని, తన జనాన్ని ప్రేమించి చంపితే తన జనమే ప్రేమించగా అప్పగించేటట్టుంటే పారిపోయాడు. అవునా? కాబట్టి మోసేనే జనం చంపాలని రాళ్ళుచ్చుకొని కొట్టాలి. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏడుపులు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. మాకే ఇందుకు కష్టాలు అనుకున్న వాళ్ళు సుఖాపేక్ష. ఒకవేళ నీ టీవీ రక్షిస్తుందా? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలో విస్తరిస్తాయి. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు, ఎవరిని అడుగుతున్నావు? టీవీ దగ్గర ఎక్కువసేపు ఉంటావు, దేవుని దగ్గర ఎక్కువసేపు ఉండవు. నీ టీవీని అడుగు, ఆ డాక్టర్ బాబు నాకు కాపరైన డాక్టర్ బాబుని అడుగు. నువ్వు దేవుడితో ఎక్కువసేపు గడిపావా, డాక్టర్ బాబుతో ఎక్కువసేపు గడిపావా? ప్రభునందు ప్రయాస వ్యర్థమో దేవుళ్ళు ఎక్కడుగుతాడమ్మా? టీవీల దగ్గర ఎక్కువ ఉన్నారా, ప్రార్థనలో ఎక్కువ ఉన్నారా? మీరు చెప్పాను రాత్రి ఆ స్త్రీ పురుష ఆరాధన మానేసుకోండి, దేవుని చలనచిత్రాలు చూడండి అని ప్రభునందు ఆనందించండి. ఈ కొత్త సంవత్సరం కొత్త బుద్ధులతో, కొత్త మనసుతో మనం కొత్తగా ప్రవేశించాలి. ప్రార్థన చేసుకుందాం.